హలో అండి, నమస్తే అందరికి. చూడండి జామకాయ ఎంత బాగా వచ్చిందో. కవర్ కట్టాను కదండి, తీసేసా. ఇదిగండి కవరు, కాయ కోసుకుంటున్నానండి. ఇదిగండి అక్కడ ఒకటి కవర్ కట్టాను, ఇంకా పిందెలు ఉన్నాయి. అటుపక్క ఆ చెట్టుకు ఒక కాయ ఉంది. ఇదిగండి ఇక్కడ చిన్న కుండీలోనే, సిమెంట్ కుండీలో కాయలు వచ్చినాయి కదా. ఇదిగండి ఇది కూడా కోస్తున్నా. మొన్న పెద్ద వీడియోలో చూపించా, ఆ రోజు పక్వానికి రాలే, ఇప్పుడు బాగా వచ్చింది. ఇదిగండి 2 కాయలు మన మిద్దె మీద కోసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక కాయ ఉందండి. ఇదిగండి ఇదొకటి పిందె, ఇదొకటి పిందె. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఈ చెట్టుకి ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్టుది కోసింది నేను. మంచిగా వచ్చినాయి కదండి 2 కాయలు. పూలు కోస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఈ జామ మొక్కలు పిందెలు పడుతున్నాయి. ఇదిగండి ఇక్కడ వస్తుంది, మొగ్గలు వస్తున్నాయి. దీనికి కూడా అట్లానే. ఇదిగండి జామ మొక్కలు కొనుక్కొచ్చి పెట్టుకోండి ఎవరైనా. ఈ సీడ్స్ తోటి వేసిన మటుకి కొంచెం లేట్ అవుతున్నాయి. వస్తాయి, ఇవి కూడా రాకుండా ఉండవు. చూద్దాం, టైం పట్టుద్ది. పూలు కోస్తున్నానండి. ఇవ్వండి ఈ పూలన్నీ కోస్తున్నాను, ఇంకా ఉన్నాయి కొయ్యాల్సినవి. కిందకి వెళ్ళాక చూపిస్తా మళ్ళీ. ఈరోజు పన్నీర్ రోజు. నిన్నేమో ఈ కొమ్మవి మొత్తం కోసానండి. ఇంకా ఈ మళ్ళీ పెద్దవి అవుతున్నాయి, కొన్ని అంతకు ముందల ఈ పాతవి. ఇప్పుడు ఈ కొమ్మవి కొన్ని కోసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కట్ చేసి చూపిస్తానండి, మళ్ళీ లేట్ అవుతుంది. ఇవ్వండి కొన్ని కోసుకున్నాను. కొంచెం మనకి పూలు అయిపోయిన కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చూడండి నాకు ఈ చెట్టు బాగా పూలు వచ్చింది అంతకుముందు. మళ్ళీ కొమ్మలు కట్ చేసిన తర్వాత ఇదండి మొగ్గలు వచ్చాయి. మళ్ళీ పూలు కోస్తున్నాను రోజు నేను 2-3 పూలు. ఇప్పుడు మళ్ళీ ఈ 3-4 పూలు ఒక 2 రోజులు 3 రోజులు అయితే మళ్ళీ వస్తాయండి. ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటే మనం ఎక్కువగా పూలు పూపించుకోవచ్చు. చామంతి పూలు కిందకి వెళ్ళి కోసి చూపిస్తానండి. కింద ఉన్నాయి ఇంకా. ఇవ్వండి కెంపు కలరు చామంతులండి, వైట్ చామంతులు. ఈ కింద పువ్వులు కోసుకొచ్చాను, మొత్తం కోసి చూపిస్తున్నాను. ఎన్ని రకాల పూలు కోసానో చూడండి. ఇవన్నీ ఇలా సెట్ చేసి మీకు చూపించినందుకైనా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండి. లైక్ చేసి కామెంట్ రాయండి ఎలా ఉన్నాయో మా పువ్వులు కానీ, కాయలు కానీ. గులాబీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ కిందయి, ఇది పైది, ఈ పైనయి, ఇది పైది. చూసారా ఎన్ని గులాబీలు వచ్చినాయో. ఈ చలికి ఇంకా కొంచెం తగ్గినాయనే చెప్పాలి. ఇంకా బాగా రావాలంటే ఇంకా మంచి లిక్విడ్స్, కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటూ ఉండాలి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.